హాయ్ మీ అందరికీ నమస్తే. హస్బెండ్ గారు పార్ట్ 7. ఇక లేట్ కాకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దయచేసి మన ఛానల్ కొంచెం బాగా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. స్టోరీ చూద్దాం. సూర్య అర్జున్తో మాట్లాడి శశి దగ్గరికి వెళ్తాడు. అప్పటికి శశి కావలసినవి తీసుకుని అక్కడి నుండి బయటకు వస్తుంది. శశి చేతిలో తీసుకుని ఇంకా ఏమైనా కావాలా అంటే ఏమీ అక్కర్లేదని అనగానే బయటికి వస్తారు. అక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ చూసి, మావయ్య నీకు ఏమైనా తినాలనిపిస్తుంది కాబట్టి నన్ను అడిగావు, కానీ నేను వద్దన్నాను. నువ్వు సైలెంట్గా అయ్యావు. ఇక అలా అయితే ఎప్పుడు నీకు ఇష్టమైనవి చేస్తావు అని అంటుంది. సూర్య శశి వైపు అయోమయంగా చూస్తుంటాడు. తను మామూలుగా ఏదైనా తింటుందేమో అని అడిగితే శశి అప్పుడు వద్దు అని ఇప్పుడు తల తిక్కగా ప్రవర్తిస్తుంది. ఏంటి అని అనుకుంటాడు సూర్య. శశి మళ్ళీ సూర్యతో, మావయ్య నాకు తెలుసు నీకు తినాలనిపిస్తుందని. సూర్య చేతిలో ఉన్న బ్యాగ్స్ అన్నీ కారులో పెడుతుంది. తర్వాత కారుకి లాక్ వేసి సూర్య చేయి పట్టుకుని తీసుకెళ్తుంది. దానిని చూసి అప్పటిదాకా అయోమయంలో ఉన్న సూర్య అర్థం చేసుకుని శశితో, చిన్నపిల్ల ఐస్ క్రీమ్కి తింటే నీకు జలుబు చేస్తుంది, నువ్వు తినద్దు అని చెప్పి తనని తీసుకువెళ్ళిపోతుంటే మావయ్య ఒకడు తింటానని చిన్నపిల్లలా మారం చేస్తుంటే ఇంకేం చేయలేక లోపలికి వెళ్తారు శశి సూర్య. సూర్య, చిన్ని నువ్వు ఒక ఐస్ క్రీమ్ మాత్రమే ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పి నాకు చిన్న పని ఉంది, నువ్వు తింటూ ఉండు అని ఫోన్ మాట్లాడడానికి వెళ్తాడు సూర్య. ఇక శశి వెయిటర్తో అన్ని రకాల ఐస్ క్రీమ్స్ తెప్పించుకుని సూర్య వచ్చేలోపు తినాలని అనుకుని స్టార్ట్ చేస్తుంది. సూర్య గంట సేపటి వరకు రాలేకపోతాడు. తను వచ్చేసరికి శశి ఏమీ తెలియని దానిలా కూర్చుని పోతుంది. సారీరా, నాకు ఆఫీస్ పని మీద మాట్లాడాల్సి వచ్చింది, తినడం అయిందా అంటే తల ఊపుతుంది. ఇక వెయిటర్ని పిలిచి బిల్లు అడిగితే ఇచ్చిన బిల్లు చూసి, బాబు నేను ఒకటి తీసుకురమ్మన్నాను, ఎక్కడున్న అందరికీ కాదు అని అంటాడు సూర్య. సార్ ఇది మేడం బిల్లు మాత్రమే సార్ అనగానే, ఏంటి ఎన్ని ఐస్ క్రీమ్స్ తిందా అని శశి వైపు చూస్తాడు సూర్య. శశి ఇక్కడ జరిగిన దానికే తనకు సంబంధం లేనట్టు అమాయకంగా ఉంది. శశి, నీకు ఐస్ క్రీమ్ ఎక్కువ తినద్దు అని చెప్పానా అంటే, మావయ్య నేను ఏమి చెయ్యను, నువ్వు అన్నట్టే ఒకటే తిందామని ఆర్డర్ పెడితే మిగిలినవి నన్ను ఆర్డర్ పెట్టవా అని అడిగాయి. అందుకే వాళ్ళని బాధపడడం ఇష్టం లేక అన్నీ తిన్నానని అమాయకంగా చెప్తుంది శశి. ఆ మాట విని కొంచెం ఏం చేయలేక బిల్ కట్టి కారులో కూర్చుంటాడు సూర్య. తను కోపంగా ఉండడంతో తను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అవుతుంది. ఇంటికి వచ్చినాక ఏమీ మాట్లాడకుండా పైకున్న రూమ్లోకి వెళ్ళిపోతాడు. అర్జున్ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అక్కడ ఉన్న తన అక్కని చూసి, మీరు ఇంకా నా ఇంటి నుండి వెళ్ళలేదా అని అడుగుతాడు సూర్య. రాగానే ఆ మాట ఆనందంతో వాడిపోయిన మొహంతో తన అమ్మ వైపు చూస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన భవానీ రాగానే, ఎందుకురా తను నీకు అక్క, తనతో అలానేనా మాట్లాడేది అని అంటుంది. అప్పుడే రూమ్లో నుండి వచ్చిన శ్రీధర్, అర్జున్ నేను చెప్పిన పని చేసావా అని అడగగానే, చేశానా అని పేపర్స్ తీసుకొస్తాడు అర్జున్. అప్పుడే అక్కడికి వచ్చిన శేఖర్, వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారా అని ఆలోచిస్తాడు. భవానీ కూడా ఎప్పుడూ చూడని గంభీరత్వం తన భర్త దగ్గర చూడడంతో ఏం చేస్తున్నారు అని చూస్తుంది. ఆ పేపర్స్ తీసుకుని వాటిని చదివి అర్జున్ని కూడా సైన్ చేయమంటారు. తను సైన్ చేయగానే అప్పుడే అక్కడికి వచ్చిన వ్యక్తికి అవి ఇచ్చి పంపిస్తాడు తను. అప్పటి వరకు ఏమీ మాట్లాడని భవాని వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాకపోవడంతో, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. అప్పుడే శ్రీధర్, నా పేరు మీద ఉన్న పొలాలని నా అనంతరం నా మొదటి భార్యకు చెందుతాయని అనగానే, మా తరాలుగా వస్తున్న మా ఊర్లో ఉన్న అన్నయ్య నాకు కట్టించిన ఇంటిని నేను నా కూతురికి
అంటే శశికి రాశాను అని అంటాడు ఆయన. దాంతో కోపంగా మరి నాకు నా పిల్లలకు ఏం రాశారు మీరు అని అడిగితే నేనుంటున్న ఈ ఇల్లు అలాగే కంపెనీ నా అర్జున్ పేరు మీద రాశాను అని అంటాడు ఆయన. ఎవరైనా వాళ్లకు ప్రాణాలకు ప్రమాదంలో మరణిస్తే వాళ్ళకి రాసిన వాటితో పాటు మీకు రాసినవి కూడా ట్రస్ట్‌కి వెళ్ళిపోతాయి. ఎవరు ఏమీ చేయలేరు అని అంటారు శ్రీధర్. దానికి చంద్రిక నాన్నా మరి నాకేమీ రాయలేదు ఏంటి అని అనగానే నీకెందుకు అక్క భర్త అని చూడకుండా వాడితో పెళ్లి కాకుండా తొందరపడినా నీకు ఆస్తెందుకు వాడిని అడుగు భార్యని కూతుర్ని ఎలా పోషిస్తారు అని వెటకారంగా అంటాడు ఆయన. తను అలా అనగానే మీ కొడుకు బాగానే సంపాదిస్తున్నాడుగా మరి దానికి ఆస్తెందుకు అని అంటుంటే నేను ఏది నా భార్యకి ఇస్తున్న కానుక దాని గురించి అడగడానికి నీకు హక్కు లేదు. కోర్టుకి వెళ్తే ఇప్పుడు మీకు ఇచ్చింది కూడా చట్టపరంగా వాళ్ళకే వెళ్తుంది. ఇక నోరు మూసుకుని మీకు ఇచ్చినవి తీసుకోండి అని అంటాడు శ్రీధర్ గారు. ఒకవేళ కాదు కూడదంటే ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అంటాడు. తను వెళ్ళగానే రేయ్ అర్జున్ చూసావా మీ నాన్న ఏమంటున్నది అనగానే అమ్మా నువ్వు కానీ ఈ విషయంలో మాట్లాడితే నా పేరు మీద రాసిన కంపెనీ అమ్మేసి ఇంట్లో కూర్చుంటాను. ఇక నువ్వు అందరినీ పోషించాల్సి వస్తుంది అని అంటూ సిగ్గు లేకుండా ఒకరి మీద పడి తినడం ఎప్పటికి మానుతారో అని శేఖర్ని చూసి అని వెళ్ళిపోతాడు తను. చంద్రిక మాత్రం వెళ్తున్న వాడి వైపు చూస్తూ వాళ్ళ అమ్మతో ఏంటమ్మా ఇలా అంటున్నాడు అని అంటుంది. ఇక అందరూ గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. అర్జున్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. కింద భవాని చందు ముందు నేను చెప్పింది వినండి తర్వాత ఎవరైనా మాట్లాడండి అని నేను అనుకుంటున్న అర్జున్కి పెళ్లి చెయ్యాలని ఎలాంటి వాడితో అంటే మనకు తన మీద నమ్మకం ఉండాలి. మన మనిషి అయి ఉండాలి. అలాగే మనం చెప్పినట్టు చెయ్యాలి. అలా అయితే మన గుప్పిట్లో ఉంటాడు అని అంటుందా. అవునా నాన్న కానీ అర్జున్ ఒప్పుకుంటాడా తను ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేద్దాం అని అనగానే తను ఎవరిని ప్రేమించలేదని చెప్తుంది. కన్న తల్లి అయ్యి కొడుకు గురించి అలా ఎలా ఆలోచిస్తుంది అనుకుంటూ శేఖర్ భవాని వైపు చూడగా అల్లుడు భావం అర్థమైనట్లు ఏంటి అల్లుడు కన్న కొడుకుతో ఇలా ఎవరైనా చేస్తారా అని అనుకుంటున్నావు కదా అనగానే ఏమీ మాట్లాడకుండా చూస్తాడు. నాకు అందరికంటే నా మీదే ప్రేమ. నాకు కావాల్సింది నాకు దక్కాల్సిందే. దానికోసం నేను ఎంతకైనా తెగిస్తాను. ఇప్పుడు మన కోసం పనిచేసే అమ్మాయిని నేనెక్కడ వెతకాలమ్మా అని అనగానే భవాని నీ కూతురు అని అంటుంది. అప్పుడే బయట నుండి ఆ మాటలు విన్న అర్జున్ గదిలోకి వెళ్ళి నాకు తెలుసమ్మా మాకన్నా ఆస్తి ఎక్కువ. దానికోసం నువ్వు ఎంతకైనా తెగిస్తావు. మోహినిని కూడా నీలాగే మారుద్దాం అనుకుంటున్నావు. ముందు నుండి అక్కను నీ చెప్పు చేతుల్లో పెట్టుకుని దాని జీవితం నాశనం చేశావు. ఇప్పుడు మోహినిని నీ నుండి కాపాడుకోలేకపోతే ఎప్పటికీ కాపాడుకోలేమేమో. నాకు నీ ఆలోచనలు తెలుస్తున్నాయి. ఎంతైనా నీ కొడుకును కదా. ఒక్కసారి మా పెళ్ళవ్వని దానిని మార్చుకుని మీకు గుణపాఠం చెప్తా అని అంటాడు. మోహిని శశి ఇద్దరు ఒకే క్లాస్. తను కూడా రేపటికి కావలసినవి తెచ్చుకుంటుంది. తను అలసిపోయి గదిలో పడుకుంటుంది. మనవరాలు మనస్తత్వం తెలిసిన భవాని మెల్లిగా మార్చుకోవాలని అనుకుంటుంది. చంద్రిక ఆ మాట వినగానే ఏంటి అర్జున్ అని అరిచింది. గట్టిగా అనుకు అర్జున్కే మోహిని మన మాట విన్నట్టుంది కాబట్టి అర్జున్ మెల్లగా గుప్పిట్లో పెట్టుకుని ఆస్తి లాక్కోవాలి అని అంటుంది. తర్వాత శేఖర్ తనని ఎప్పుడూ అవమానించే అర్జున్ తన గుప్పెట్లో ఉంచుకునే అవకాశం ఉంది అని ఒప్పుకుంటాడు. ఇక ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దయచేసి నేను వీడియో పెట్టలేదని ఏమనుకోద్దండి. కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేదు. ఈ రోజు నుంచి తప్పకుండా డైలీ అప్డేట్స్ ఇస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.